సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు భాస్కర్ అండి. సార్ ఏం చేస్తుంటారు? నా విజయవాడ 1 టౌన్లో షాప్ అండి, అది ఫ్యాన్సీ షాప్. అంటే ఏ ఐటమ్ సార్? 1 గ్రామ్ జ్యువెలరీ అండి. నైస్ సార్. మీ పాప పేరు? లక్ష్మీ లాస్య అండి మా పాప పేరు. సార్ ఆల్సెట్ ట్యూషన్లో ఏ క్లాస్లో జాయిన్ చేశారు సార్? 9th క్లాస్లో స్టార్ట్ చేసామండి. ప్రజెంట్ పాప ఏం చదువుతుందండి? ఇప్పుడు ఇంటర్ అండి, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఆల్సెట్ ట్యూషన్స్లో పాపను జాయిన్ చేశాక జాయిన్ చేయకముందు ఎలా ఉండేది, జాయిన్ చేశాక ఏమన్నా చేంజ్ ఉందా? జాయిన్ చేయకముందు యావరేజ్ స్టూడెంట్ ఉంది, జాయిన్ చేసిన తర్వాత మటుకు చాలా బాగుందండి. ట్యూషన్ కేర్ తీసుకోవడం కానీ పిల్లల్ని చాలా బాగుందండి. మోటివేట్ చేస్తారా సార్ అక్కడ స్టూడెంట్స్కి? చాలా బాగా చేస్తారండి. నిజంగా మా అమ్మాయికి సిబిఎస్ఈలో కూడా మంచి మార్కులు రావడానికి అదొక కారణం అని అయితే అనుకుంటాను. ఓకే సార్. లాస్ట్ ఇయర్ ఏ స్కూల్లో చదివింది సార్? ఎక్కిన్స్ అండి. ఓకే. ఇంకా స్కూల్లో ఎక్సెట్ ప్రాజెక్ట్ వర్క్స్, పీపీటీస్, అసైన్మెంట్స్ అవి ఇస్తూ ఉంటారు కదా సార్, వాటికి కూడా ట్యూషన్లో హెల్ప్ చేస్తారా? దాన్ని చేస్తారండి. ఇంకా గిఫ్ట్స్ కానీ ఏదైనా వాళ్ళని ఎంకరేజ్ చేయడం గిఫ్ట్స్ ఇవ్వడం, కాంపిటీషన్స్ ఏమైనా పెట్టడం అలాంటివి ఏమైనా జరిగినాయా? బయట స్టూడెంట్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉండేదండి ఇక్కడ పాయింట్. నేను ఇంతకుముందు 9th క్లాస్ బిఫోర్ కూడా 8th క్లాస్ 7th క్లాస్ బయట ట్యూషన్లో జాయిన్ చేయించాను, కానీ అక్కడైనా ట్యూషన్కి వెళ్ళడం రావడం అంతవరకు ఉండేది. ఇక్కడ జాయిన్ చేయించిన తర్వాత అదొక సొంత వాతావరణంలో కుటుంబంలాగా ఉండేది మా పాపకు. అక్కడ సరదాగా మాట్లాడడం కానీ, నేను ఎంకరేజ్మెంట్ గిఫ్ట్లు ఇవ్వడం కానీ అలాంటివి జరిగేది. పోటీగా ఉండేది, పోటీగా బాగా తీసుకొచ్చేవాళ్ళండి. సార్ ఫీ అనేది మీరు ఎఫర్డబుల్గా ఫీల్ అవుతారా ఆల్సెట్లో? విద్య బాగుండండి, బాగున్న చోట ఎఫర్ట్ మనం పెట్టుకోవాలి కదండి. ఓకే సార్. సీసీటీవీ కెమెరాస్ ఇప్పుడు ఆడపిల్ల కాబట్టి సెక్యూరిటీ పరంగా ఏదైనా మీకు ప్రాబ్లం ఉందా అక్కడ? సెక్యూరిటీ పరంగా చాలా సేఫ్గా ఉండేదండి. మేము షాప్ నుంచి ఇంటికి వెళ్ళే టైం అయినా కూడా 9:30, ఒకసారి 9:30, 10 అయ్యేది. అప్పటిదాకా ఉన్న స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళు సీసీ కెమెరాలు ఉండేవాళ్ళు, మిస్సెస్లు ఉండేవాళ్ళు, లేడీస్ ఉండేవాళ్ళు. నాకైతే ఎప్పుడు కూడా ఆ రకమైన భయం అయితే నాకైతే ఎప్పుడు అనిపించలేదు. నిజంగా నేను చెప్తాను, నాకైతే ఈ రోజు కూడా ఎప్పుడు అలా భయం అనిపించలేదు నాకు. థ్యాంక్ యూ సార్. ఓవరాల్ రేటింగ్ 5కి ఎంత ఇస్తారు ఆల్సెట్ ట్యూషన్స్కి? 5కి 10 ఇస్తాను నేనైతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.